పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్లోని జిల్లా కోర్ట్ కాంప్లెక్స్ వద్ద ఓ సూసైడ్ బాంబర్ శక్తివంతమైన బాంబును పేల్చాడు. ఈ ఉగ్రదాడిలో 12 మంది చనిపోయారు, 27 మంది గాయపడ్డారు. కోర్ట్ హాల్లోకి ఎంటర్ అయ్యేందుకు అగాంతకుడు ప్రయత్నించాడని, అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో అతను కాసేపు వెయిట్ చేసి అటాక్ చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనతో కోర్టు బయట ఉన్న లాయర్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లాయర్ల దుస్తుల మీద మృతుల రక్తం చిమ్మింది. ఈ ఘటనపై పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ స్పందించారు. సూసైడ్ బాంబర్ కోర్టు భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు, కానీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని, అతను 10 నుంచి 15 నిమిషాలు వేచి ఉండి పోలీస్ వెహికల్ సమీపంలో బాంబును పేల్చాడని ధృవీకరించారు. ఇక ఆ పేలుడు శబ్దం కిలోమీటర్ల మేర వినిపించిందని, చుట్టూ ఉన్న వాహనాలు దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి సమయంలో కోర్టులో వందలాది మంది పేషీల కోసం రావడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇప్పటికైతే ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ ఘటనను క్లెయిమ్ చేసుకోలేదు. కొంతకాలంగా పాకిస్తాన్లో పాకిస్తాన్ తాలిబాన్ వంటి మిలిటెంట్ దాడులు పెరుగుతున్నాయి. ఆఫ్ఘాన్ పాక్ మధ్య టెన్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి ఆఫ్ఘాన్కి చెందిన మిలిటెంట్లే చేశారా లేక బలూచిస్తాన్ ఉగ్రవాదులు చేశారా అన్నది తేలాల్సి ఉంది.